గీతా కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మంచి వేడి వేడి ఊతప్పాన్ని చూపిస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా మినపప్పు రుబ్బేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ గట్టిగా పిండేసి శుభ్రం కడిగేసి ఇడ్లీ రవ్వ మినపప్పులో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పిండిలా తయారవుద్ది. దీంతో ఇడ్లీ వేసుకోవచ్చు, మనం ఊతప్పం కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పొయ్యి మీద పెనం పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత దాని మీద ఇలా వేసేసుకోవటమే ఫ్రెండ్స్. గుండ్రంగా ఇలా వేసేసుకుని తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో చక్కగా చట్నీ, వేరుశనగల చట్నీ అయినా బాగానే ఉంటుందండి. తర్వాత టమాటా చట్నీ అయినా బాగుంటుంది, లేదా ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త ఆవకాయ వేసుకొని తింటే లైట్గా ఆయిల్ కూడా అప్లై వేసేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ వేరే పక్కకు కూడా తిరగేసేస్తే మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ అప్లై ఆయిల్ అంతే అండి, వేడి వేడి ఊతప్పం రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మనం ఎలా తినాలంటే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఈ దోశ తీసేసుకొని మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 చట్నీలు పెట్టాను. ఇది పల్లి చట్నీ, వేరుశనగల చట్నీ, టమాటా చట్నీ అనమాట. చట్నీతో చక్కగా మనం దోశ అయిపోయింది కదండి, తీసేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి ఊతప్పం రెడీ. చూడండి చక్కగా స్మూత్గా ఉంటుంది. ఎలా వచ్చేస్తుందో అదిగోండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. నాకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి